తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా తెలంగాణ మహిళా లోకం జరుపుకునే అనేక పండుగల్లో బతుకమ్మ అనేది అత్యంత ప్రాముఖ్యమైంది. సో బతుకమ్మ పండుగ తెలంగాణ సాంస్కృతిక సాంప్రదాయానికి చిహ్నంగా అనేక సంవత్సరాల కానుంచి విజయవంతంగా కొనసాగుతున్న ఈ నేపథ్యంలో బతుకమ్మ పండుగ అనేది 9 రోజుల పూల పండుగ, పూల సంబరము వితిన్ 2 days లోనే ఎంగిలి బతుకమ్మతో ప్రారంభమై 9 రోజుల పాటు బతుకమ్మ పండుగ అనేది జరగబోతా ఉంది. చివరిగా సద్దుల బతుకమ్మతోటి ఈ బతుకమ్మ పండుగ అనేది సమాప్తమవుతూ దసరా పండుగకు స్వాగతం పలకనుంది. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచేది బతుకమ్మ పండుగ. తెలంగాణ ఆడపడుచులు అంతా సంబరంగా జరుపుకునే అంగరంగ వేడుకగా ఈ బతుకమ్మ పండుగను తెలంగాణ యావత్తు మహిళా లోకం సంబరాలతోటి బతుకమ్మ పండుగను జరుపుకుంటూ ఉంటారు. తెలంగాణ సాంస్కృతిక వారసత్వానికి ప్రపంచాన్ని చాటి చెప్పినటువంటి బతుకమ్మ పండుగ ఎప్పుడెప్పుడా అని చెప్పేసి యావత్తు మహిళా లోకం అంగరంగ వైభవంగా జరుపుకునేందుకు 1000 కళ్ళతోటి ఎదురు చూస్తూ ఉన్నారు. సో బతుకమ్మ పండుగ వితిన్ 2 days లోనే ఎంగిలి పూల బతుకమ్మతో ప్రారంభం కాబోతున్న ఈ నేపథ్యంలో జై స్వరాజ్య వరల్డ్ టీవీ ఎక్స్క్లూజివ్ గా ప్రస్తుతం మనము కాకతీయ యూనివర్సిటీ పీజీ బ్లాక్ సుబేదార్లో ఉన్నటువంటి ఉమెన్ కాలేజీలో ఉన్నాము. సో ఇక్కడ విద్యార్థులు మరియు వారి యొక్క ఫ్యాకల్టీ స్టూడెంట్స్ కి బతుకమ్మ యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ మన సాంప్రదాయాన్ని భవిష్యత్తు తరం కూడా పూల పండుగ బతుకమ్మను ఇలాగే కొనసాగించాలని చెప్పేసి కాకతీయ యూనివర్సిటీ పీజీ స్టూడెంట్స్ జై స్వరాజ్య వరల్డ్ టీవీ ప్రత్యేకంగా పండుగ వాతావరణాన్ని వితిన్ 2 days లో జరగనున్న ఎంగిలి పూల బతుకమ్మతో ప్రారంభమయ్యే బతుకమ్మ సంబరాల్లో భాగంగా ముందస్తు బతుకమ్మ పండుగ మేము సైతం అంటూ కాకతీయ యూనివర్సిటీ సుబేదారి పీజీ స్టూడెంట్స్, మహిళా కాలేజ్ పీజీ స్టూడెంట్స్ జై స్వరాజ్య వరల్డ్ టీవీతో ఎక్స్క్లూజివ్ గా ముందున్నారు. జై స్వరాజ్ టీవీ యూనివర్సిటీ కాలేజ్ ఫర్ ఉమెన్ సుబేదారి రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు అడ్వాన్స్ గా తెలియజేస్తుంది. బతుకమ్మ శుభాకాంక్షలు. ఈ బతుకమ్మ అనేది స్పెషల్ యూనిక్ ఫెస్టివల్. ఎక్కడా లేని, ప్రపంచం మొత్తం మీద ఎక్కడా ఇలాంటి ఫెస్టివల్ లేనటువంటిది. పండుగలన్నిట్లలో ముఖ్యమైనది. ముఖ్యంగా యువత, అమ్మాయిలకు వాళ్ళ యొక్క సమైక్యతకు చాలా ఉపయోగపడుతుంది. అందరూ ఒక చోట చేరి పూలను పేర్చి కలర్ఫుల్ గా కనిపించడమే కాకుండా వాళ్ళ యొక్క ఎమోషన్స్ ని షేర్ చేసుకుంటారు. సంవత్సరం అంతా జరిగినవన్నీ పూలకి వెళ్ళి. ఇది అంతేకాకుండా ఇందులో సైన్స్ కూడా ఉంది. పూలు ఏవైతే తంగేడు పూలు ఉన్నాయో అవి నీళ్లలో వేయడం ద్వారా అది ప్యూరిఫై చేస్తుంది వాటర్ ని. సో మన అన్ని పండుగల్లో కూడా దానిలో ఏదో ఒక సైన్స్ మనకి ఉంది, ఉపయోగకరమైనటువంటిది. సో ఇప్పుడు అందరికీ అర్థమవుతుంది దీని యొక్క ప్రాధాన్యత. వన్స్ అగైన్ అందరికీ శుభాకాంక్షలు. స్వరాజ్ టీవీ వారికి వందనాలు. అందరికీ నమస్కారాలు. బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు అందరికీ. ముందుగా ఈరోజు జరుపుకునే యూనివర్సిటీ ఉమెన్స్ పీజీ కాలేజ్లో జరుపుకునే బతుకమ్మ సంబరాల్లో కాకతీయ యూనివర్సిటీ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్స్ నుంచి మేము పార్టిసిపేట్ చేస్తున్నాము. ఇది మా ఎకనామిక్స్ డిపార్ట్మెంట్ వారి బతుకమ్మ. ఈసారి మా కాలేజీలో చాలా ఘనంగా బతుకమ్మ సంబరాలు జరుపుకుంటున్నాము. దీని మూలంగా అందరికి చెప్పాల్సింది ఏమనగా, ఈ సంవత్సరం మనకు వచ్చిన కొత్త గవర్నమెంట్ లో కొత్త విధానంలో కొత్త బతుకమ్మ సంబరాలు మనం జరుపుకున్నందుకు అందరికీ శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. జై స్వరాజ్య టీవీ అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు. కాకతీయ యూనివర్సిటీ ఆఫ్ ఉమెన్స్ కాలేజ్ నుండి మేము బతుకమ్మ జరుపుకుంటున్నాము. ఈరోజు స్టూడెంట్ అండ్ ఫ్యాకల్టీ మెంబర్స్ అందరం కలిసి జరుపుకుంటున్నాము. ఇది మా డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్స్ బతుకమ్మ. ఎందుకంటే బతుకమ్మ పండుగ చాలా తెలంగాణకి ఇంపార్టెంట్ కాబట్టి ప్రతి సంవత్సరం మా కాలేజీలో బతుకమ్మ పండుగను జరుపుకోవడం జరుగుతుంది. ఈ బతుకమ్మ మా డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్స్ సంబంధించిన బతుకమ్మ గురించి కాబట్టి బతుకమ్మ మన కాలేజీ తరఫున అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు చెప్పారు. జై స్వరాజ్ టీవీ కాకతీయ యూనివర్సిటీ మహిళా కళాశాలలో ఈరోజు బతుకమ్మ సంబరాలు జరుపుకుంటున్నాము. ఈ బతుకమ్మ అనేది తెలంగాణ మొత్తంలో తెలంగాణ వారికి ప్రతీక, ఆడపడుచులకి.
No, it is a very famous festival in Telangana region. It's a seasonal festival. It's of duration 18 days. So in this connection, I wish you a happy this festival season. At the same time, I really appreciate this Swarajya TV for covering this. And at the same time, I thank that Swarajya TV management for covering our celebrations at PG College for women. జై స్వరాజ్య టీవీ వారికి ముందుగా అభినందనలు తెలియజేసుకుంటున్నాము, కృతజ్ఞతలు. ఈరోజు కాకతీయ యూనివర్సిటీ మహిళా పీజీ కళాశాలలో బతుకమ్మ సంబరాలను వేడుకగా జరుపుకుంటున్నాము. తెలంగాణలో ఇది ఒక పెద్ద పండుగ. మనం పూలతో, రకరకాల పూలతో దేవుడికి పూజలు చేస్తాము. అట్లాంటి పూలనే పూజించే ప్రత్యేకమైన పండుగ ఇది. కాబట్టి ఇది చాలా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో జరుపుకునే ఏకైక పండుగగా మనం బతుకమ్మ పండుగ అని చెప్పుకోవచ్చు. కాబట్టి దీనికి రాష్ట్ర వ్యాప్తంగా కాదు, దేశ వ్యాప్తంగా కాదు, ప్రపంచ వ్యాప్తంగా కూడా గుర్తింపు ఉంది. ఇది ఏకైక పండుగ, ముఖ్యంగా మహిళలు జరుపుకునే పండుగ. అందుకే మేము మహిళా కళాశాలలో ఈ బతుకమ్మ పండుగను చాలా వేడుకగా ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాము. అందులో భాగంగానే ఈ రోజు కూడా బతుకమ్మ పండుగను చాలా సంబరంగా, అంత కలర్ఫుల్ గా పెద్ద బతుకమ్మలను పేర్చి జరుపుకుంటున్నాము. ఇందులో మేము బతుకమ్మలను పేర్చి వారికి కాంపిటీషన్ కూడా నిర్వహిస్తున్నాము. మంచి బతుకమ్మకు ఫస్ట్ ప్రైజ్ ఇచ్చి విద్యార్థులను ప్రోత్సహించే విధంగా మేము జరుపుకుంటున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. జై స్వరాజ్ టీవీకి కృతజ్ఞతలు. మేము ఈరోజు కాకతీయ యూనివర్సిటీ మహిళా కళాశాల నుంచి బతుకమ్మ సంబరాలను చేసుకుంటున్నాము. బతుకమ్మ అనేది తెలంగాణకి ఒక పెద్ద పండుగ. బతుకమ్మ అనేది బతుకమ్మ అనేది అందరూ కలిసి చేసుకునే సాంప్రదాయము, అందరూ కలిసి జరుపుకునే ఉత్సవము. అలా మేము చాలా సంవత్సరాల నుండి మహిళా కళాశాలలో ఈ బతుకమ్మ సంబరాలను చేసుకుంటున్నాము. చాలా ఘనంగా ఈ బతుకమ్మ సంబరాలను చేసుకుంటాము. మా పిల్లలందరూ చాలా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేస్తారు ఈ బతుకమ్మ సంబరాలకి. బతుకమ్మ అనేది మన కల్చర్కి, మన సాంప్రదాయానికి, సంస్కృతికి ప్రతీక. అందుకని మేము దీన్ని చాలా పెద్ద ఎత్తుగా మా కళాశాలలో బతుకమ్మ సంబరాలని పెద్ద ఎత్తుగా చేసుకుంటాము. జై స్వరాజ్ టీవీ వారికి ముందస్తుగా బతుకమ్మ శుభాకాంక్షలు. బతుకమ్మ పండుగ అనేది మనం ఇప్పుడే కాదు, గత 2000 సంవత్సరాల నుంచి జరుపుకుంటున్నాం. దానికి ముఖ్యంగా ఆధారాలు శాతవాహనుల కాలంలో మన జాత సప్తపతి రచించినటువంటి అల్లుడు రచించినటువంటి గ్రంథంలో ప్రతి ఒక్క పద్యంలో చివరన గౌరమ్మ అని ప్రతి ఒక్క పద్యంలో కూడా రచించాడు. అప్పటి నుంచే ఉన్నాయని మన చరిత్రకారులు విశ్వసిస్తున్నారు. తర్వాత శాతవాహనుల తర్వాత కాకతీయులు మన వరంగల్ ఓరుగల్లు రాజ్యాన్ని పరిపాలించారు చాలా రోజులు. రాణి రుద్రమదేవి సమయంలో రాణి రుద్రమదేవి యాదవ రాజులతోటి యుద్ధం చేసి గెలిచి వచ్చిన తర్వాత మన బతుకమ్మ పండుగని చాలా పెద్దగా అందరూ ప్రజలు జరుపుకున్నారు. ఆ తర్వాత నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా బతుకమ్మ పండుగను మనం చాలా పెద్ద పండుగగా జరుపుకున్నాం. నిజాంకి వ్యతిరేకంగా కూడా బతుకమ్మ పండుగ అనేది సెలబ్రేషన్ జరుపుతున్నాం. ఇప్పుడు కాదు, గత 2000 సంవత్సరాల నుంచి కూడా బతుకమ్మ అనేది మనం జరుపుకుంటున్నాం. బతుకమ్మ అంటేనే తెలంగాణ అంటేనే బతుకమ్మ అన్ని మనం దేవుణ్ణి పూజించేటప్పుడు అన్ని పూలతోటి దేవుని పూజిస్తాం. కానీ పువ్వునే దేవునిగా, ఆ పువ్వులో కూడా గౌరమ్మ అంటే లక్ష్మీ స్వరూపం. మనకు అందరూ ముగ్గురు దేవతలు త్రిమూర్తులను కూడా పూజిస్తాం. బతుకమ్మ కూడా జానపదాలు అంటే ఇప్పుడు మన అమ్మమ్మ పాట పడినాక అమ్మ తర్వాత మనము అట్లా అంటే జానపదాలు అంటే జనుల నుంచి వచ్చినవి, జనాల నుంచి వచ్చినటువంటి పదాలు. అందుకే ఈ పదాలన్నీ కూడా మనం బతుకమ్మ పండుగ కూడా 9 రోజులు జరుపుకుంటాం. మొదటి రోజు ఎంగిలి పూల బతుకమ్మ, 2వ రోజు అటుకుల బతుకమ్మ, 3వ రోజు ముద్దపప్పు, 4వ రోజు నానబెట్టిన బియ్యం, 5వ రోజు అట్ల బతుకమ్మ, 6వ రోజు అలిగిన బతుకమ్మ, 7వ రోజు వేపకాయలు, 8వ రోజు వెన్నె ముద్దలు,
లాస్ట్ కి 9వ రోజు సద్దుల బతుకమ్మ పండుగ కూడా మనం ఎందుకు జరుపుకుంటామంటే ఎక్కడికి పోయి జరుపుకుంటాం, ఆడవాళ్ళందరం తల్లిగారింటికి పోతాం. తల్లిగారింటికి పోయి కష్టాలు వచ్చినా సుఖాలు వచ్చినా తల్లిదండ్రులతో ఫస్ట్ చెప్పుకుంటాం, తర్వాత అన్నదమ్ములకి. అందుకే అన్ని పాటలన్నీ కూడా అన్నతోటన్నా లేకపోతే తల్లిదండ్రులతోటన్నా వాళ్ళని సూచించుకుంటూ పాడుతూ ఉంటాం. అడిగి పోయినాక కూడా ఎన్ని కష్టాలు వచ్చినా కూడా తల్లిదండ్రులు ఏమంటారు, నువ్వు బతుకు ఏం కాదు బతుకమ్మ అని చెప్తారు. అట్లా కూడా దీనికి ఒకటి సూచన. మళ్ళీ అట్లనే మనం ఈ టైంలో ఏమైతే చెరువులన్నీ మత్తడి పోసి నిండుతూ ఉంటాయి కాబట్టి ఈ తంగేడు పువ్వు, ఈ గునుగు పువ్వు ఇవన్నీ ఔషధ గుణాలుగా పనిచేస్తూ ఉంటాయి. కాబట్టి ఇవన్నీ చెరువులో వేసినప్పుడు వాటిలో నివసించేటువంటి జీవరాశులు చేపలైనా వేరే వాటికైనా కూడా విషం అన్ని చనిపోయి నీళ్ళన్నీ స్వేచ్ఛగా ఇది. అది కూడా ఒక రీజన్, సైంటిఫిక్ రీజన్.